త్రిమూర్తి సాయిలోని సాయి లీలలు 1983 ప్రాంతంలో 11 మందిని ఆధ్యాత్మిక పురోగమనానికి స్వామి ఎన్నుకొని వారికి తగిన నిర్దేశాలు ఇచ్చి తపస్సుకై నరనారాయణ గుహకు పంపారు. వీరిలో ఇద్దరు 108 స్వామి వాసుదేవ మహారాజు, 108 స్వామి విరాజానంద మహారాజు అని వయస్సులోనూ సాధనలోనూ పరిణితి చెందిన యోగులు ఉన్నారు. మిగిలిన 9 మంది బాగా చదువుకున్నవారు, ఎంఏ, ఎంఎస్సి, పిహెచ్డి చేసినవారు. యువకులు, ధన సంపన్నులు, అందరూ నేపాల్, మిథులా ప్రాంతాలకు చెందినవారు. వీరందరూ వైరాగ్యములో పైమెట్టు మీద ఉన్నవారు. ఆధ్యాత్మిక జీవనానికై సర్వం త్యాగం చేసి స్వామివారి నిర్దేశానికై ఎదురు చూస్తున్నవారు. వీరి గాఢమైన ఆత్మజ్ఞాన సాధన కొరకుకు స్వామి మెచ్చి వారికి అక్షయపాత్రను సృష్టించి ఇచ్చి హిమాలయ పర్వత శ్రేణిలో బద్రీనాథ్ క్షేత్ర సమీపములో నరనారాయణ గుహలో తపస్సు చేసుకోమని దీవించి పంపారు. స్వామి ప్రసాదించిన అక్షయపాత్ర చాలా ప్రత్యేకమైనది. సాధకులకు అవసరమైన సమయములో తనకు తాను భోజన పదార్థాలను అడగకుండానే సృష్టిస్తుంది. సాధారణమైన భోజనమే కాక వేడివేడి పాలు, చల్లని పళ్లరసం, దైనందిన అవసర వస్తువులైన అగ్గిపెట్టి, కొవ్వొత్తి మొదలైన వస్తువులను కూడా సృష్టించగలుగుతుంది. స్వామి ఆదేశం ప్రకారం ఈ 11 మంది సాధక బృందం అక్షయపాత్రతో బయలుదేరి హిమాలయ పర్వతాలు చేరి చాలా చోట్ల తపస్సు చేసుకుంటూ చివరికి బద్రీనాథ్ చేరుకున్నారు. శ్రీమన్నారాయణుడికి నమస్కరించుకొని అక్కడ నుండి బయలుదేరి పురాణ యుగములో నరనారాయణులు తపస్సు చేసుకున్న ఓర్వశీకుండం అనే స్వచ్ఛమైన పుణ్య సరోవరాన్ని చేరుకున్నారు. అక్కడ 18 రోజులు నిరంతర సమాధిలో మునిగిపోయారు. అటు తర్వాత సమీపంలోని నరనారాయణ గుహ చేరుకొని అందులో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. స్వామి ఆదేశించినట్లు తమ సమయమంతా ధ్యాన తపస్సులలో గడుపుతూ వచ్చారు. అక్షయపాత్ర సమయానికి తగిన విధంగా వేడివేడి భోజనాన్ని, పళ్లరసాన్ని సమకూరుస్తూ వచ్చింది. ఇతర సమయాల్లో సాధకులందరూ సద్గోష్ఠుల్లోనూ భజనలలోనూ సమయాన్ని పవిత్రం చేసుకునేవారు. వీరి సాధనకు మెచ్చి స్వామి వారికి తమ దర్శనం ప్రసాదించేవారు. ఈ విధంగా స్వామి నిర్దేశించి సాధకులను తరింపచేశారు. శ్రీ సాయినాథాయ నమః.